Hello my dear students, welcome to Listen Computer Brain from beginner to professional level. ఈ వీడియోలో మనమైతే పెయింట్కి సంబంధించిన ట్యుటోరియల్ క్లాసులో ఉన్నాం. ట్యుటోరియల్ నెంబర్ 3 చూడండి. మన ప్రీవియస్ క్లాస్లో అయితే మనం పెన్సిల్ గురించి, ఎరేజర్ గురించి, ఈ షేప్స్ గురించి, దాని యొక్క సైజెస్ గురించి చెప్పుకోవడం జరిగింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కలర్స్ ఎలా ఫిల్ చేయాలి, మనం ఈ డ్రా చేసిన డయాగ్రామ్కి కలర్స్ ఎలా ఫిల్ చేయాలనే దాని గురించి చెప్పుకుందాం. సో చూడండి, ఇక్కడ మనకు కలర్ బాక్స్ ఒకటి ఉంది. దీన్ని మనకు ఏమంటారంటే ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు. దీన్ని మనకి ఏమంటారంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. మరి అదేంటంటే అక్కడ కలర్ 1 బ్లాక్, కలర్ 2 వైట్ అంటే అక్కడ ఏం కలర్స్ ఇచ్చామని చూపిస్తుంది. కలర్ 1 అనేది ఫోర్గ్రౌండ్ కలర్, కలర్ 2 అనేది బ్యాక్గ్రౌండ్ కలర్. అదే ఫోర్గ్రౌండ్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటో చెప్తాను. అంతకుముందు మనం కలర్స్ ఫిల్ చేయాలి. సో ఫస్ట్ కలర్స్ ఫిల్ చేయాలంటే మనకి యూజ్ చేసేది ఏంటంటే ఫిల్. ఓకే, ఈ ఫిల్ కలర్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటున్నాం. దాన్ని తీసుకున్న తర్వాత మనం ఏ కలర్ అయితే ఫిల్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఇది ట్రీ కదా, చెట్టు సపోజ్ బ్రౌన్ కలర్ అనుకుందాం. సో బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా, ఫోర్గ్రౌండ్ కలర్ అనేది బ్రౌన్ కలర్ సెలెక్ట్ అయింది. సో ఈ బ్రౌన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను పెయింట్ అనే దానికి ఇక్కడ బ్రౌన్ కలర్ వేయాలనుకుంటున్నాను కాబట్టి లెఫ్ట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేస్తున్నా. చూడండి, క్లిక్ చేశాను. అయ్యో నాకేమేమి చూడండి, ఇప్పుడు నేను అలా ఒక్కసారి లెఫ్ట్ బటన్ క్లిక్ చేశానో లేదు, నాకు ఏదైతే ట్రీ ఉందో దానికి కలర్ ఫిల్ అవ్వడం కాకుండా మొత్తం ఇక్కడ ఏదైతే డ్రాయింగ్ ఏరియా ఉందో ఈ డ్రాయింగ్ ఏరియా మొత్తం ఫిల్ అయిపోయింది. చూసారా, అసలు ఈ డ్రాయింగ్ ఏరియా మొత్తం ఎందుకు ఫిల్ అయిపోయింది అని దాని అర్థం ఏంటంటే ఇప్పుడే చెప్పాను. ఇదేంటిది, మనకు ఫిల్ కలర్. ఫిల్ కలర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఒక షేప్ ఇచ్చామో ఆ షేప్కి ఎక్కడ ఒక్క చిన్న ఖాళీ కూడా ఉండకూడదు. ఉన్నట్లయితే అది ఏం చేస్తుందంటే ఆ ఖాళీ బయటికి కూడా వచ్చేసి ఫిల్ చేసేస్తుంది అనమాట కలర్ని. సో అందుకే మనం ఏం చేయాలి, మనం ఫిల్ కలర్ చేసే ముందు ఆ యొక్క షేప్, ఆ యొక్క డయాగ్రామ్ అనేది ఎక్కడ మధ్యలో ఒక చిన్న ఖాళీ కూడా లేకుండా చూసుకోవాలి. మరి నాకు ఎక్కడ ఒక చిన్న ఖాళీ కూడా కనిపించడం లేదు, ఎక్కడుంది అని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, మీకు కనిపించట్లేదు, అది కొంచెం జూమ్ చేసి చూడాలి అని అనుకుంటున్నట్లయితే ఇక్కడ మీకు బోతద్దం ఒకటి ఉంటుంది. దాన్నే మనకు మ్యాగ్నిఫైయర్ అంటారు. ఈ మ్యాగ్నిఫైయర్ క్లిక్ చేశాక మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఈ బాక్స్ కదా, అలాగే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 100% చూపిస్తుంది జూమ్ సైజ్ వచ్చేసి స్టేటస్ బార్లో. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే లెఫ్ట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేసా. చూడండి, నాకు జూమ్ సైజ్ పెరిగింది. అలాగే ఇక్కడ చూడండి జూమ్ సైజ్ యొక్క 200% అయింది. మళ్ళీ క్లిక్ చేస్తున్నా, మళ్ళీ అలా ఎంతవరకు వెళ్తుందంటే 800% వరకు వెళ్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇవన్నీ చూసారా, మనకి రైట్ సైడ్ ఉంది, ఇలా కిందన వచ్చేసి ఇవన్నీ చూసారా బాటమ్ సైడ్. వీటిని మనకి ఏమంటారంటే స్క్రోలర్ బార్స్ అంటారు. మౌస్ మధ్యలో మనకి లెఫ్ట్ బటన్కి రైట్ బటన్కి మధ్యలో ఏదైతే ఉందో దాన్ని స్క్రోలర్ అంటారు. ఈ స్క్రోలర్ అనేది మనకు కేవలం అప్ అండ్ డౌన్ పేజెస్ చూడడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ హారిజంటల్ పరంగా లెఫ్ట్ టు రైట్ వెళ్ళడానికి యూజ్ అయ్యేవి ఏంటంటే ఈ స్క్రోలర్ బార్స్ అనమాట. ఈ స్క్రోలర్ బార్ సహాయంతో మనం ఈ విధంగా వస్తాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను జూమ్ సైజ్ మరీ నాకు బాగా పెద్దది అయిపోయింది. ఇప్పుడు చిన్నది అవ్వాలి అన్నట్లయితే మనం ఏం చేయాలంటే మౌస్ లెఫ్ట్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేయాలి. ఇలా ఒక్కసారి క్లిక్ చేస్తే మీకు మౌస్ అని కొంచెం జూమ్స్ అనేది చిన్నది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఓపెన్ అయ్యి ఉంది, ఖాళీ ఉంది. ఇప్పుడు ఈ ఖాళీని నేను ఏం చేస్తున్నాను, బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను, ఖాళీని ఫిల్ చేసేసా. అలాగే ఇక్కడ కూడా ఖాళీ ఉంది, చూసారా, ఇక్కడ కూడా ఖాళీయే కదా, ఇదంతా ఖాళీయే కదా. సో ఖాళీని ఏం చేస్తున్నానంటే నేను ఫిల్ చేసేస్తున్నాను. ఇలా ఒక డ్రాయింగ్ అనేది డ్రా చేసి ఫిల్ చేస్తున్నా. సో ఫిల్ చేస్తా. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ సైజ్కి వచ్చేస్తున్నా, 100%కి వచ్చేసా. ఇప్పుడు నేను ఫిల్ కలర్ తీసుకొని మళ్ళీ నేను బ్రౌన్ కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను, క్లిక్ చేసా. చూడండి, మళ్ళీ ఎక్కడో ఖాళీ ఉంది, మళ్ళీ ఆ ఖాళీని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఖాళీ ఉందో, ఇక్కడ ఈ ఖాళీ లేదు. సో ఇక్కడ ఈ ఖాళీ లేదు, ఇక్కడ కూడా ఏమీ లేదు. ఇక్కడ ఏమైనా ఫిల్ చేయాల్సిందా, ఇక్కడ కొంచెం ఫిల్ చేద్దాం. బ్లాక్ కలర్ తీసుకొని ఫిల్ చేసేస్తున్నా.
ఇదంతా కూడా బ్లాక్ కలర్ తీసుకొని ఫిల్ చేస్తా. ఈ మధ్యలో ఇంకెక్కడ ఖాళీ లేదు. సో బ్లాక్ కలర్ తీసుకొని ఫిల్ చేసేస్తా. ఇక్కడ కూడా బ్లాక్ కలర్ తీసుకొని ఫిల్ చేసేస్తా. ఓకే, ఇక్కడ ఖాళీ ఉంది. సో ఓకే, ఇక్కడ కూడా బ్లాక్ కలర్ తీసుకొని ఫిల్ చేస్తా. ఇప్పుడు నార్మల్ జూమ్ సైజ్కి వద్దాం. నార్మల్ జూమ్ సైజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫిల్ కలర్ తీసుకున్నా, ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ తీసుకున్నా, అటాచ్ చేసాను. చూసారా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనం డ్రా చేసేటప్పుడు ఆ యొక్క డయాగ్రామ్లో ఎక్కడ మనకు ఖాళీ లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా కనుక మనకు డయాగ్రామ్లో కనుక ఖాళీ ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఆ యొక్క ఫిల్ అనేది మనకు మొత్తం బయటకంతా కవర్ చేసేస్తుంది. ఓకే, దీనికి ఇంకా కలర్ యాడ్ చేద్దాం. సో దీని మొత్తానికి ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఖాళీ ఉంది. ఓకే, ఖాళీని కవర్ చేద్దాం. ఇక్కడ కూడా ఖాళీ ఉంది. ఓకే, ఇప్పుడు ఫిల్ కలర్ తీసుకుంటున్నా. ఫిల్ కలర్ అప్లై. ఓకే, అలాగే డార్క్ బ్రౌన్ కలర్ తీసుకున్నా, అప్లై చేస్తా. ఫిల్ కలర్ తీసుకున్నా డోర్కి. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే కలర్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్రష్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఈ బ్రష్ అనే సహాయంతో మనం ఏం చేయొచ్చు, ఈ బ్రష్ అనే సహాయంతో మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా బ్రష్ చేసుకోవచ్చు. దాని యొక్క సైజు కూడా ఉంటుంది. ఒక్కొక్క బ్రష్ మీకు ఒక్కొక్క సైజులో వస్తుంది. చూడండి, ఇది ఒకటి ఉంది, ఇది కూడా ఒక బ్రషే మనకి ఈ విధంగా వస్తుంది. మనకు ఇది కూడా ఒక బ్రష్. ఒక్కొక్క బ్రష్ మనకి ఒక్కొక్క స్టైల్ రూపంలో. ఇది వచ్చేసి మనకి ఎయిర్ బ్రష్ అని ఎందుకన్నా అంటే ఇది మనకి ఒక స్ప్రే లాగా స్ప్రే చేస్తుంది అనమాట. చూడండి, మీకు ఆ స్ప్రే అలా ఉంటుంది. మీకు కావాలంటే ఇక్కడ సైజు పెంచుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇది కూడా ఒక ఆయిల్ బ్రష్ అనమాట. ఇక్కడ ఆయిల్ బ్రష్ లాగా మనకు పేస్ట్ చేస్తుంది. దీని ఒక సైజ్ తగ్గించుకుందాం. చూడండి, ఇలా ఆయిల్ బ్రష్ లాగా మనం పేస్ట్ చేసుకోవచ్చు మనం ఎక్కడ కావాలితే అక్కడ. అదే మనకి క్రేస్ ఉంటాయి కదా, మనకు క్రేయాన్ స్కెచ్లతో మనం ఆ విధంగా గీసినట్టు వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చేసి మనకు మార్కర్తో మనం రాస్తున్నప్పుడు ఏ విధంగా వస్తుంది మనకు ఆ విధంగా వస్తుంది. ఇంకా న్యాచురల్ పెన్సిల్తో మనం గీస్తే ఏ విధంగా వస్తుంది ఆ విధంగా వస్తుంది. ఇది మనకు వాటర్ కలర్స్ సహాయంతో వస్తుంది అనమాట. ఇలా మనకు కావాల్సిన బ్రషెస్ అనేవి తీసుకొని మనకు కావాల్సిన కలర్స్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు. చూడండి, ఈ విధంగా నేను జూమ్ సైజ్ చేసుకున్నట్లయితే నేను బాగా డ్రా చేసుకోవచ్చు. బ్రష్ తీసుకుంటున్నా, నాకు కావాల్సిన బ్రష్ తీసుకుంటున్నా, నాకు కావాల్సిన కలర్స్ తీసుకుంటున్నా, ఇలా ఫిల్ చేసేస్తున్నా. చూడండి, ఈ విధంగా ఫిల్ చేసేస్తున్నా. సో ఈ విధంగా మీకు కావాల్సిన కలర్స్ అనేవి ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి తీసుకుంటున్నా, మార్కర్ తీసుకుంటున్నా. ఈ విధంగా ఫిల్ చేస్తున్నా. మళ్ళీ వాటర్ కలర్ తీసుకున్నాను, ఈ విధంగా ఫిల్ చేస్తాను. ఇప్పుడు జూమ్ సైజ్ తగ్గించేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం డ్రాయింగ్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా డ్రా చేసుకున్న డ్రాయింగ్స్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, ఆ సేవ్ చేసుకున్న డ్రాయింగ్స్ని మళ్ళీ మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఓకే, కొత్తగా మళ్ళీ మనం డ్రాయింగ్ చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్ ఏరియాని ఎలా తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. ఇంకా కనుక ఇలాంటి వీడియోస్కి సంబంధించి మన ఛానల్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటాను. మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది నా యూట్యూబ్ యొక్క ఛానల్లోకి వెళ్ళినట్లయితే లాస్ట్ ఫైనల్ సెక్షన్లో అబౌట్ ఉంటుంది. అబౌట్లో అయినా మీరు చూడొచ్చు, లేదంటే నేను దాని యొక్క లింక్ అనేది నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో ఓకే, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవి అక్కడి నుంచి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు.